తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిపించడం అనేది సర్వసాధారణం. కానీ ఒక చిన్న సినిమా, అది కూడా తక్కువ థియేటర్లలోనే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఎప్పుడైనా చూశారా? మన టాలీవుడ్లో మొట్టమొదటిసారి హనుమాన్ సినిమా అలాంటి అరాచకాన్నే సృష్టించింది. తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కనీ విని ఎరుగని స్థాయిలో వసూళ్ల ప్రభంజనాన్ని నమోదు చేసింది. తనకు గుంటూరు కారం వంటి పెద్ద సినిమా పోటీగా ఉన్నప్పటికీ, 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా థియేటర్లు దొరకనప్పటికీ, తనకున్న పరిధిలోనే హౌస్ఫుల్ కలెక్షన్లతో దుమ్ము రేపి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి పునాది వేసింది. మీడియం రేంజ్ హీరోల సినిమాల కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ప్రీమియర్స్తో కలుపుకొని ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 7,95,00,000 షేర్, 12,40,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇతర భాషలు మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 13,80,00,000 షేర్, 24,50,00,000 గ్రాస్ నమోదైంది. తేజ సజ్జా లాంటి కొత్త హీరో సినిమా తొలి రోజు ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం నిజంగా వండర్ దాన్ ద వండర్ఫుల్ అనే చెప్పుకోవాలి. నిజానికి మొదట్లో ఈ సినిమాకు థియేటర్లు పెద్దగా దొరక్కపోవడం, పోటీ కూడా గట్టిగానే ఉండడం చూసి ఇది తొలి రోజు అంతంత మాత్రంగానే నెట్టుకు రావచ్చని, తక్కువ వసూళ్లతోనే సర్దుబాటు చేసుకుంటుందని అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా ఇది భారీ వసూళ్లను సొంతం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఒక సూపర్ హీరో సినిమా కావడం, ముఖ్యంగా హనుమాన్ నేపథ్యాన్ని హైలైట్ చేయడం, రిలీజ్కి ముందు రోజు వేసిన ప్రీమియర్స్కి విశేష ఆదరణ రావడం వంటి ఫ్యాక్టర్స్ కారణంగా ఈ హనుమాన్ సినిమా తక్కువ థియేటర్లలోనే ఈ రేంజ్లో వసూళ్ల ప్రభంజనాన్ని నమోదు చేసింది. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఒకవేళ ఈ సినిమాకు మరిన్ని థియేటర్లు దొరికి ఉంటే ఇంకే స్థాయిలో వసూళ్లు వచ్చేవో. ఇప్పటికే ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి థియేటర్ల కౌంట్ని గట్టిగానే పెంచేశారు. ఆల్మోస్ట్ ఈ సినిమా ఎక్కడైతే ఆడుతోందో ఆ థియేటర్లన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. దీన్ని బట్టి మన ఆడియన్స్కు ఈ హనుమాన్ సినిమా ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని త్వరగా దాటేసి భారీ లాభాలు కురిపించేలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాల 30 కోట్ల రూపాయలు. ఇది ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకే ఈ సినిమా హక్కులని కొనుగోలు చేశారు. దీంతో ఈ హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్గా 29,60,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన ఇది క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరాలంటే 30 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజే ఈ సినిమా 13,80,00,000 షేర్ వసూళ్లతో దాదాపు 45% పెట్టుబడిని రికవర్ చేసేసింది. మరో 15,80,00,000 షేర్ కలెక్షన్లను రాబడితే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసినట్టే అవుతుంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇది ఫస్ట్ వీకెండ్లోనే ఆ టార్గెట్ని అందుకునేలా కనిపిస్తోంది. ఒకవేళ ఫస్ట్ వీకెండ్లో కాకపోయినా వారం రోజులలోపు ఇది క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోవడం ఖాయం. అదే జరిగితే ఆ తర్వాత వచ్చే వసూళ్లన్నీ ఇక లాభాల కిందకే జమ అవుతాయి. చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ స్థాయిలో లాభాల వర్షం కురిపించేలా ఉంది. మరి తన టోటల్ రన్లోపు ఈ హనుమాన్ సినిమా ఎంత మొత్తం కలెక్ట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.